సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నేటి విద్యార్థులే రేపటి తెలంగాణ పునాదులు. సంక్షేమ వసతి గృహాల్లో డైట్ ఛార్జీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. నిమ్స్లో గిరిజన హాస్టల్ విద్యార్థిని లీలావతిని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు. సాయిపూర్లో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహుల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. జుంటుపల్లిలో వరి పొలంలో గడ్డివాము దగ్ధం, ఆందోళన చెందిన రైతు. వికారాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలు బదిలీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నేటి విద్యార్థులే రేపటి తెలంగాణ పునాదులు అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంక్షేమ వసతి గృహ మెస్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజాప్రభుత్వం భావిస్తున్నదని, దానిలో భాగంగానే విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడి వంటిదని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, అందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థులకు 40% కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచడం విద్యార్థులకు ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. మెగా డిఎస్సిని ప్రకటించి 11,000 ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. I request Noor Sahiba and Lavanya to felicitate DLW Hanmantrao sir. మనం ఒక టెంపుల్ పోయినప్పుడు ఏ విధమైనటువంటి ప్రశాంతత కలుగుతుందో వాస్తవంగా ఒక మంచి వాతావరణం కల్పించినందుకు మేనేజ్మెంట్ కానివ్వండి, హాస్టల్ వార్డన్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మరొకసారి వారి హ్యాండ్స్ కూడా చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. తెలంగాణ బాగుండాలా, తెలంగాణలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా బాగుండాలని చెప్పి గత 10-15 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, మెస్ ఛార్జెస్ కానీ మాటలే మాట్లాడినా కానీ మన దగ్గరకు వచ్చి పెంచినటువంటి ఎన్నో మాటలు మాట్లాడారు. ఏ ఇంటికి ఫ్రీ చేయన్నాం, ఇంటికి ఏదో చెప్పిన మాటల దగ్గర పోవచ్చు కానీ మాటల వరకే పరిమితం ఉన్నది. కానీ మీకు అందరికీ కూడా తెలుసు 14th నవంబర్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే రోజు ఇదంతా కూడా మీకు అనౌన్స్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే విద్యార్థుల పైన ఎంత ఖర్చు పెట్టినా అది వృధా పోదు. ఎందుకంటే రేపు పెద్ద తెలంగాణకు ఒక పెద్ద అసెట్. మీ పైన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింటే మీరు ప్రయోజకులు అయితే తెలంగాణకు ఒక మంచి ఇంజనీర్స్ కావచ్చు, ఒక మంచి కలెక్టర్స్ కావచ్చు. ఇప్పుడే చెప్పింది మా ఒక ప్రైవేట్ అయితే అని చెప్పి చాలా కరెన్సీ దగ్గర ఒక డాక్టర్ అయితే అని చెప్పి ఇంకా అనేకమైనటువంటి మీ కోరికలు, మీ గోళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ పైన ఎన్ని ఆశల మీ పేరెంట్స్ పెట్టుకున్నారో, తల్లిదండ్రులు పెట్టుకున్నారో ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేస్తారని చెప్పి కూడా మీ డిసిప్లిన్ కానీ మీ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. తప్పకుండా నేను మేనేజ్మెంట్ కూడా ఇంకా కూడా మా తరఫు నుంచి ఏం కావాలో ఖచ్చితంగా మా హనుమంతరావు గారు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా చెప్తా ఉంటారు. చాలా బాగుంది సార్. ఇక్కడ మేము కూడా రెగ్యులర్గా అటెండ్ చేస్తూ ఉంటాము.
డిసిప్లిన్ అంటే ఒక హాస్టల్ ఒక ఫస్ట్ అంటే ఈ విధంగా ఒక హాస్టల్ ఇట్లా ఉండాలి, స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పి చాలా బాగా చెప్తా ఉంటాడు. చెప్పిన దానికంటే కూడా ఇట్లా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి రేపు గౌరవ ముఖ్యమంత్రి మీ పైన ఏదైతే ఆశ పెట్టుకున్నాడో దానికి రెట్టింపుగా తీసుకురావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక 200 కోట్లతోని మన దగ్గరనే ఇక్కడనే నిర్మించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్కు దీటుగా ఈరోజు సైన్స్ ల్యాబే కానివ్వండి, కెమిస్ట్రీ ల్యాబే కానివ్వండి, బ్యాటరీ ల్యాబే కానివ్వండి చాలా బాగుంది. అంటే మనం ఎన్ని సమకూర్చినా అదొక సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా ఉంటే చాలా మంది ఇవన్నీ కూడా పరికరాలు గవర్నమెంట్ సమకూర్చినా కానీ కరెక్ట్ యూటిలైజేషన్ లేదు. అక్కడ మాత్రం 100% దాంట్లో టీచర్స్తో పాటు యాలల మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో డైట్ ఛార్జీల ప్రారంభోత్సవంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమయ్య, వార్డెన్ పుల్లారెడ్డి, అక్బర్ బాబా తదితరులు పాల్గొన్నారు. అన్ని ఆశలకు ఒకే విధంగా ఉండేలా ఈరోజు మరి లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, స్పెషల్ ఆఫీసర్ గారికి, వార్డెన్ గారికి మరియు విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నటువంటి మెస్ ఛార్జీలను 40% పెంచి, మరి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచి మరి విద్యార్థులకు మరి చక్కని విద్య అభ్యసించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కావున దయచేసి విద్యార్థులు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ, మరి ముఖ్యంగా గత 2-3 రోజుల కింద, వారం రోజుల కింద తాండూరులో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా మరి పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఎలాంటి దీనికి గురి కాకుండా ఉంటారు. కాబట్టి దయచేసి విద్యార్థులు ఇక్కడ ఉన్న వార్డెన్కు మరియు కుక్కర్స్ కూడా విజ్ఞప్తి చేయడమేనగా పిల్లలు మన పిల్లలాగా చూసుకొని మరి వారికి సక్రమంగా భోజనాన్ని అందించి వారి చదువుకు దోహదపడాలని కోరుకుంటూ, మరి ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అభ్యున్నతికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. కావున మీరందరూ మంచి విద్యను అభ్యసించి మరి రాబో రోజుల్లో మంచిగా ఎదగాలని, ఈ యొక్క మీ వార్డెన్కు, ఈ హాస్టల్కు మంచి పేరు తేవాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మనము గట్టిగా తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషకరమైనటువంటి దినము. ఎందుకనంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్టల్లో చదువుకొని చాలని ఫుడ్ తోటి, కాస్మెటిక్స్ తోటి ఉండకుండా అందరూ కూడా గౌరవంగా మంచిగా భోజనం చేసి పౌష్టికాహారం అందించి పిల్లలను మంచి చదువులు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా ఎన్నెపల్లి చౌరస్తాలోని TGMRJC మైనార్టీ పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. కళాశాలలో కామన్ డైట్ ప్లాన్ ను లాంఛనంగా స్పీకర్ ప్రారంభించారు. స్టోర్ రూమ్ ను సందర్శించి సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజులా రమేష్, RDO వాసుచంద్ర, కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ ఫాతిమా, వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అది పూర్తిగా ఈ నేను ఉన్న పీరియడ్లో పెట్టిన అది కంప్లీట్ చేసి ఆ స్కూల్లో మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్య మీద, ఆరోగ్యం, వైద్యం మీద చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనే ఆలోచన నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్ చేసి ఆ విధంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. విద్యకు సంబంధించి మీకు అందరికీ తెలుసు, మేనిఫెస్టో, కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి
ఒక స్కూల్ను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలని. దాని కాస్ట్ వచ్చేసి 200 కోట్లు, 200 కోట్లు. ఇంతకుముందు నా ప్రభుత్వం ఏం చేసిందంటే इंक्रीज किया गया है हुकूमत के द्वारा सर 8 सालों में डाइट चार्जेस 40% से बढ़ाया गया है. 16 सालों में 200% से कॉस्मेटिक के चार्जेस बढ़ाए गए हैं. वही बच्चों के हित के लिए थोड़ा कंप्लेन आ रहा है गैस्ट्रिक इश्यूज वगैरह का. उन्होंने एक सॉन्ग गाया था उस दिन, बंदिया रुक मत तू बंदिया. तो मुझे ऐसा लगा शायद वो सॉन्ग मेरे लिए था, तो वो अपना काम कर रहे हैं. जो हमारे को काम दिया गया है सरकार ने अपना काम कर रहे हैं. उस दिन भी मैंने बोला था आपके पेरेंट्स को, मैं भी एक माइनॉरिटी से आता हूँ, जैन भी एक माइनॉरिटी का दर्जा हमें 2006 में मिला था. राहुल भाई ने से बात करी. तो हम देखते हैं जनरली माइनॉरिटी में क्या होता है, बहुत कम लोग होते हैं, बट आप अपनी बच्चियों को, और एक वो भी एक गवर्नमेंट इंस्टीट्यूशन में, वो भी एक डे स्कूल ना हो कि यहाँ पे अपनी बच्चियों को भेजा है, हमारे पे विश्वास किया, आपको गए दिल से हमारा धन्यवाद. और आज आपकी बच्चियों को देखकर ऐसा लग रहा है किसी प्राइवेट स्कूल से कम नहीं है वो. शायद ऐसी इंग्लिश हम भी ना बोल पाए, मैं भी ना बोल पाए जैसे इससे पहले 2-3 लोगों ने इनफैक्ट उर्दू में आपने बात करी, वो तेलुगु में आपने बात करी थी. वो भी आपका जो डिक्शन था, जिसको हम बोलते हैं, बोलने का लहजा जो था, वो बहुत ही अच्छा था. सारी बच्चों पे जो आप काम कर रहे हैं, इंशाल्लाह मैं चाहूँगा कि आप ये और स्कूलों में, हमारे पास 7 स्कूल हैं सर पूरे हमारे विकाराबाद ज़िले में, हमारे पास 7 माइनॉरिटी रेजिडेंशियल कॉलेजेस हैं. हम चाहेंगे कि आप अपनी जो आपकी काबिलियत है, आपकी जो ट्रेनिंग है, आप और लोगों से शेयर करें ताकि और बच्चे जो हैं आगे बढ़े. और इंशाल्लाह उस दिन भी बोला था, कल जो स्कूल गया था उसमें भी बोला था, आप ज़रूर कामयाब होएंगे. तहे दिल से आप मेहनत करते रहिए. जब भी कुछ डाउट आए, अपने मम्मी पापा का बस चेहरा याद रखिए, आपको हमेशा लगेगा कि गलत आप काम कर ही नहीं पाएंगे जीवन में. मेरा ये मानना है क्योंकि वो बहुत आशा के साथ हमारे को पढ़ाते लिखाते हैं, बहुत मेहनत करते हैं, यहाँ तक भेजते हैं. अपने जीवन में जब भी आपको डाउट आए, उसमें था एक ऐसे K3G में डायलॉग था, शाहरुख खान बोलते हैं, అన్ని స్కూల్స్లో ఒక యూనిఫైడ్ డైట్ ప్లాన్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కన్సల్ట్ అయ్యి ఒక మంచి హైజీనిక్ డైట్ ప్రోగ్రామ్, అండ్ ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక హోల్ డైట్ను గవర్నమెంట్ ప్లాన్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంతో అన్ని ఒక బ్యాలెన్స్డ్ డైట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఒక మంచి సమపాలనలో అందాలి. పిల్లలు ఒక మంచి హెల్దీగా ఉండాలి. దాని నుంచి ఒక మంచి వచ్చిన ఎనర్జీతో వాళ్ళు స్టడీస్ మీద, స్పోర్ట్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చాలా డైటీషియన్స్తో అండ్ దీంతో ఎక్స్పర్ట్స్తో కూర్చొని ప్లాన్ చేసిన డైట్ స్టేట్ వైజ్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు దీంతో 40% బడ్జెటరీ ఎన్హాన్స్మెంట్ హైక్ ఉంది. అండ్ పిల్లలందరూ కూడా ఈ డైట్ మంచిగా వాళ్ళు హెల్దీగా ఉండడంతో వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్ అండ్ గేమ్స్ మీద. దీంతో ఐ హోప్ చిల్డ్రన్ అందరికి కూడా దీంతో ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా స్పోర్ట్స్గా అండ్ స్టడీస్ మీద పెట్టి మంచి రిజల్ట్ వాళ్ళు చేయొచ్చు. దాని ప్రకారం వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి దీనంతకి మూలం ఏదో డైట్ మీద వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆలోచించకుండా మనకు ఈ డైట్ అనేది ఉండాలని చెప్పేసి అన్ని వీక్స్ 4 వీక్స్ ఇన్ మంత్ రోజు ఎట్లాంటి డైట్ ఉండాలని చెప్పేసి దీన్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి హానబుల్ స్పీకర్ సార్ ఈ స్కూల్ విజిట్ చేయడం, స్కూల్ అండ్ కాలేజ్ ఇది ఇంత గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి సార్ వచ్చేందుకు, ఇంకా అందరి కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీంతో నన్ను కూడా పాల్గొనమని అడిగినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Technology should be used in the classroom. The biggest advantages of technology in the classroom today is that information is readily available. The student can simply type a question into a search engine and receive a list of sites with information related to a question. If a teacher wanted to show a short video in a classroom 20 years ago, on a daily basis, and all the instructions are very clearly mentioned right from the ఈ నెల 10వ తేదీన తాండూరు పట్టణం సాయిపూర్లో గల గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు గురై 15 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలైన ఘటనలో విద్యార్థినులను ఆసుపత్రిలో చేరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని భయపడి హాస్టల్లోనే ఉంచి వైద్య సేవలు అందించడంతో 8వ తరగతి చదువుతున్న లీలావతి అనే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో లీలావతిని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న లీలావతి
కమలావతిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి పరామర్శించారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हिंदी आता है? अच्छा, क्या हुआ बच्ची को, कब मालूम हुआ आपको? हम भी हैदराबाद में रहते हैं, बोरामुल्ला में। ये उसको कैंसर सुबह में खिचड़ी दिए थे जी, तो उसमें फूल दिया के हॉस्पिटल मेरे ने फोन करे, एडमिट कर दिया। कब फोन करे आपको? उस दिन सामने ही करे। उस दिन आप गए वहाँ पर? हॉस्पिटल दवाखाने में दिया, उधर तांडूर में उधर डाले उसको। पहले तांडूर दवाखाने लेके गए? हाँ, तांडूर में देते हैं। तांडूर जी, तांडूर दवाखाने से फिर हॉस्टल उधर जाके देख इसको ज्यादा मैं तांडूर दवाखाने से हॉस्टल को लेके गए, फिर हॉस्टल में कम नहीं हुए तो फिर इधर लेके आए, फिर तांडूर विकाराबाद गए? नहीं, इधर ही जाए, हॉस्टल से सीधा इधर लेके आए? अच्छा, नहीं హాస్టల్కి వెళ్ళి వికారాబాద్ హాస్పిటల్ పోయిన తర్వాత లేదు, హాస్టల్కి వెళ్ళి ఇక్కడ వచ్చి कितने बच्चे को ऐसा तकलीफ था हॉस्टल में? 8 जन। 8 जन। वो लोग थोड़ा अच्छा हो गए? अच्छा हो गया, इनको थोड़ा अच्छा फुल अच्छा है। వాళ్ళకి ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నారు। తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో గల గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ 9 మంది విద్యార్థులు ఇక్కడ చికిత్స పొందుతున్నారని, టిఫిన్ లో నాణ్యత లోపించినందునే ఈ సంఘటన చోటు చేసుకుందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కోకట్ మాధవ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, బీఎస్ఎన్ఎల్ బోర్డు సభ్యులు గాజుల శాంతకుమార్, బాలి శివకుమార్, భద్రేశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 9 మంది ఇంకా శిశువులు, ట్రైబల్ పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే దీనికి కారణము ఆ రోజు వీళ్ళకు సేవించినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఫుడ్, అది బియ్యము పప్పుతో కలిపి కిచిడి అని చెప్పి పిల్లలు అంటున్నారు. మరి నాణ్యమైనటువంటి ఒక ఫుడ్ని పిల్లలకు అందించాలని చెప్పేసి కూడా గతంలో అనేకసార్లు ప్రభుత్వం చెప్పారు. కానీ ట్రైబల్ హాస్టల్లో కానీ, బీసీ హాస్టల్లో కానీ, ఇటువంటి హాస్టల్లో మంచి నాణ్యమైనటువంటి ఒక బియ్యం కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్ళకు నాణ్యమైనటువంటి ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డన్స్ కానీ అందించలేకపోతున్నారు. మరి ఈ యొక్క కారణం వల్ల పిల్లలు అస్వస్థతతోనే ఈరోజు వాళ్ళ ఘోష చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పక్కన ఉండి ఏడుస్తూ ఉన్నారు. మరి 5 రోజులు అయింది, ఇంకా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ హాస్టల్కు, ఎస్సీ హాస్టల్కు, బీసీ హాస్టల్కు ఒక కమిటీ వేసి వాళ్ళకి మంచి హైజీనిక్ ఫుడ్, ఒక ప్రోటీన్స్ పౌష్టికమైనటువంటి ఫుడ్, ఈ ఆహారాన్ని అందించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. చౌక ఒక ఆహారంతో వారి యొక్క ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎవరు కొంటున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు వాడరు, ఎవరు ఇవన్నీ కూడా కుకింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా, ఇది ఒకటి ఏదో తాండూరులో జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది హాస్టల్స్లో కూడా మనం చూస్తున్నాం. గతంలో ఐఐటి, ట్రిపుల్ ఐఐటి భాషలో మనం చూసినాం. అనేకమైన హాస్టల్స్లో మనం చూస్తున్నాం. ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా అడుగుతూ పిల్లలు తొందరగా కోరుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.
ఇక్కడ హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతుంది లేదని కాదు, కానీ దీనికి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. హాస్టల్లో బాత్రూమ్స్ వీళ్ళే క్లీన్ చేయాలి, చెత్త వీళ్ళే తీయాలి, అది వంట చేసి ఆయమ్మ సరితాయి ఈ రేషన్ కొనేటప్పుడే ఇవన్నీ బాగుంది. ఇప్పుడు ఎవరు లేదు సార్ 5 నెలలు అవుతుంది. మంగళవారం వచ్చి ఇక్కడనే ఉన్నాము. ఇస్తుంది సార్ ఎమ్మెల్సీ బీజేపీ మీరు ఇట్లా అయిందని చెప్పి చూడలేకపోతే అదే ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది సార్, కొద్దిసేపట్లో మంచిగా ఉంటుండ్రు పిల్లలు, కొద్దిసేపట్లో అన్న వస్తుంది అని చెప్తుంది. అదే అర్థం కాకొచ్చింది మాకెందుకు. అది ఇన్ఫెక్టివ్ ధైర్యం అండి, టైం పడుతుంది ఏదైనా. ఆల్రెడీ స్కాన్స్ అవన్నీ చేసాము, అంతా నార్మల్గానే దేంట్లో ఏ ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్తున్నారు రీజన్ మళ్ళీ అప్పుడే మందులు వాడిన 5 days సేమ్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే టైం పడుతుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగారం నరసింహుల కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శించారు. శనివారం తాండూరు పట్టణంలోని నాగారం నరసింహుల నివాసంలో కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటూ మున్సిపల్ చైర్మన్ గా గ్రీన్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా వ్యాపార రంగంలో తాండూరు నియోజకవర్గ ప్రజలకు పలు విధాలుగా సేవలు అందిస్తూ సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో క్రియాశీల ఉన్న వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాగారం నరసింహులు మన మధ్య లేకపోవడం బాధాకరం అని అన్నారు. రామచంద్రరావుతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్, బాలి శివ్ కుమార్, బిఎస్ఎన్ఎల్ బోర్డు సభ్యులు గాజుల శాంతకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసింహులు స్టేట్ భారతీయ జనతా పార్టీలో ఈ ప్రాంతంలో తెలవని వ్యక్తి లేదు. నేను భారతీయ జనతా పార్టీ చేరినప్పటి నుంచి దాదాపు నాకు వ్యక్తిగతంగా వారు బాలరెడ్డి గారు ఒకేసారి పరిచయం కావడము, చైర్మన్గా మన తాండూరు మున్సిపాలిటీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నుంచి మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో వారి కుటుంబం కూడా వారి స్వగ్రామంలో సర్పంచ్గా ఉంటూ మరి గంజి అసోసియేషన్లో కూడా బిజినెస్ ఒక వర్గానికి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఒక నరసింహశెట్టి గారు మన నవంబర్ 20వ తారీఖు కాలం చేశారు. మరి వారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. కోవిడ్ సమయంలో కూడా వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలిలో కూడా వారిని కలవడం జరిగింది. మరి వారు ఒక పెద్ద దిక్కు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కాకుండా తాండూరు ప్రజలందరూ కూడా తాండూరు పురప్రముఖులు రాజకీయాలకు అతీతంగా చాలా ఆదరించినటువంటి వ్యక్తి నరసింహశెట్టి గారు. కాబట్టి వారి యొక్క మరణంతో భారతీయ జనతా పార్టీ కాకుండా తాండూరు ప్రజలు కూడా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి సేవకుడిని కోల్పోయారని చెప్పేసి కూడా నేను భావిస్తాను.
యాలల మండలం జుంటుపల్లి గ్రామ శివారులో గల వరి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. వరి పొలంలోని గడ్డివాముతో పాటు వరి కల్లం నిర్వహిస్తున్న ప్రాంతానికి నిప్పు వస్తుందని రైతు ఆందోళన చెందారు. అక్కడే కూలీ పనులు నిర్వహిస్తున్న కొందరు నిప్పును ఆర్పివేశారు. మధ్యాహ్న సమయంలో ఎండతో పాటు విపరీతంగా వీచిన గాలికి విస్తరిస్తున్న మంటలకు ఆందోళన చెందిన రైతు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు పంచాయతీ సెక్రటరీకి కూడా సమాచారం అందించానని రైతు తెలిపారు. అక్కడ నుంచి అటు పెట్టుకుంటూ వచ్చిండు, అటు పెట్టుకుంటూ వచ్చిండు. అయితే మేమేమనుకున్నాము అక్కడనే అవుతుంది గారికి అనుకున్నాము. వదిన ఎరుపుకుంటాను వీళ్ళ తల్లి చూసింది, వదిన వచ్చే ఇల్లు ఆరిపోయాట అని. ఆ చెట్లు లేవా తుమ్మ చెట్లు, ఆ తుమ్మ చెట్ల కాడ నుంచి ఆరుపుకుంటూ వస్తే మాకు ఎక్కడ తగ్గలేదు. ఒక బుడ్డ వాడితే ఒక బుడ్డలు పడుతున్నాడు. ఇక దప్పున నాకు కొట్టి దంపుకొచ్చిన బోల్ర పడ్డ చేతులు కాల్చేసాడు, తీసేది కాల్చేసాడు. బోల్ర పడ్డ దంపుకొచ్చి ఫైర్ ఇంజిన్ పిలిపించినాము. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వచ్చింది. అది ఇక్కడ రాలేదు. రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. ఇప్పుడు సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ట్యాంకర్లో అది ఇంజన్లో డీజిల్ లేదంట. ట్యాంకర్ ఫుల్ గాలి ఏం చేస్తాం సార్, ఏం పరిస్థితి మరి ఏ జోరు ఎండల్లా అక్కడ వేసి ఇక్కడ వెళ్ళిపోయారు. ఇట్లా కమని పంటలు మాకు ఇది తప్పితే ఇంకేముంటుంది సార్. రైతుకి అయిపోయి వచ్చి పడి అంటే ఏం చేయలేము. ఇట్లానే ముందు ఆడపనికి పోయినా వాళ్ళ అమ్మని సార్ చెప్తారు. 2 గంటలకు సార్ 2 గంటలు ఉంటుందా? 2 గంటలు అయింది. ముందు అయిపోయింది. అదే నాకు ఫోన్ 2:30 అర్ధ గంటలు అనుకో. ఇక 2 సరిగా 2 అయింది. జోరండ సార్ అప్పుడు గాలి ఇచ్చింది. పట్టాక నీకు ఫోన్ చేసినాం. అది చెప్తేనే నేను ఫైనల్ ఫోన్ చేయమని చెప్పినా కదా. చేసినందుకు అది వచ్చింది కదా. సెక్రటరీకి ఫోన్ చేస్తే 15 రోజుల్లో డీజిల్ చెప్పు. ఏం లేదు సార్, మాది అవస్థ చూస్తారు. ఇగో సార్ అంటుకోకుండా సార్ గాడికి పరకు పిల్లలు మేము అందరం పెద్ద మనుషులు అందరం దమ్ము అయినాం సార్. అది చెప్పు. అది డీజిల్ లేవా అంటాడు సార్. లేకపోతే ఇష్టం ఉంటే బండి పెట్టుకుని చెప్పాలి. బండి సొంత బండి కూడా పెడతామని చెప్పిన. ఎవరు మొత్తం మీరు ఆపినరా? ఎవరెవరు ఆపిండ్రు? ఇంకా ఇద్దరు పిల్లలు అంతే. ఇద్దరు పిల్లలు మా అన్న ఇంకా ఇద్దరు పిల్లలకి అరుపుతుంటే ఇక్కడ వచ్చింది. అరుపుతుంటే ఇది ఎక్కువ వస్తుంది. ఇక్కడ వస్తే నీళ్ళు కొట్టింది. మళ్ళా అక్కడికి నుంచి అంతా అరుపుకుంటూ వచ్చినాం. మొత్తం లైన్ గా మీరు ఆపిన నీ పైపు ఉందా, పిల్లల పైపు ఉందా, ఆ నుండి 5 వరకు వచ్చినాం. చూపరా పూర్వ రాముడు ఎందుకు అవుతాం. ఆడపిల్లలు సురుకు పడుతున్నారు. వేడి కాదు గాలి కూడా అప్పుడు జుంటుపల్లి గ్రామం, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ ఇంతకుముందు ఎవరో గడ్డి కోసం మనం అడ్డుపెట్టిండ్రు. కాకపోతే అది అంటుకుంటా కొడుకు ఒడ్ల వరకు వచ్చింది. నా పొలం మొత్తం వచ్చేసి 8 ఎకరాలు ఉంది. దాంతోపాటు గడ్డి అంటుకుంటూ వస్తే రైతులు మా దగ్గర కూలీలు ఉన్నారు, వాళ్ళతో పని చేపించి మొత్తం ఆర్పి మన చెప్తే ఎమ్మెల్యే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దాంతోపాటు ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏం చేశారంటే సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని సెక్రటరీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దాంతోపాటు సెక్రటరీ కూడా 15 రోజుల నుంచి కూడా ట్రాక్టర్లో డీజిల్ లేదంట. దాంతోపాటు సొంత ట్రాక్టర్ కూడా నేను ఇయనికి రెడీ అయినా. అది ట్యాంకర్ కూడా ఏడుందో తెలియదంట. ట్యాంకర్ కూడా ఏడుందో తెలియదు. ట్యాంకర్ ఉంటే అది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఎవరు నడిపిస్తే తెలియదు. ఆయనకు వస్తే ఎవరు తాండూరులో ఉన్నారని చెప్తారు, ఒకరేమో ఊళ్ళో ఉన్నారంటారు, ఒకరేమో రెస్పాన్సిబుల్ లేదని చెప్తున్నారు. కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి మాకు తెలియదు. ఎమ్మెల్యే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. కాకపోతే ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే కూడా ఏమన్నా అంటే ఫస్ట్ ఆర్పిండు, తర్వాత సెక్రటరీ గురించి ఏమన్నా చర్య తీసుకోవాలని తీసుకుంటామని చెప్పారు. అంతవరకే తెలుసు. ఇంతవరకు అయితే ఇప్పుడు ఒడ్ల వరకు అయితే రాలేదు, రైతులు పెట్టి ఆర్పించాం. ఇంతవరకు అయితే తెలుసు. ఫైర్ ఇంజిన్ వల్ల కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఫైర్ ఇంజిన్ వచ్చింది,
కాకపోతే ఊళ్ళో వరకు వచ్చింది. ఊరు పక్కనే చేను ఉంది. ఆ చేనులో కూడా ఫైర్ ఇంజన్ రాకపోవడం వల్లనే గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ట్యాంకర్ పంపించమని చెప్పిండ్రు. ట్యాంకర్కి పంపిస్తామని సొంత ట్రాక్టర్ కూడా ఇప్పిస్తామంటే కూడా ఆయన రాలేదు. ఆయనకి ఏమైనా 15 రోజుల నుండి ట్రాక్టర్లో డీజిల్ లేదంట. కాకపోవడం వల్ల అది లేకపోవడం సొంత ట్రాక్టర్ కూడా ఇచ్చి పంపిస్తాం ట్యాంకర్ రావడం చెప్పమంటే ట్యాంకర్ కూడా ఏడుందో తెలియదంట ఆయనకి. ఇప్పటివరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదంట ఆయనకి. ఆయన చెప్తానంటే ఎవరో చెప్తా అంటున్నాడు, వాళ్ళు వస్తామంటున్నారు, రారమంటున్నారు, ఎవరు తాండూరు ఉండమని చెప్తున్నారు, అది ఊళ్ళో ఉండమని చెప్తున్నారు. ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు లేదు. ఆయన ఇంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇయ్యాడు. ఏ సంబంధం చెప్పాడు ఇంతవరకు అయితే. చర్యలు తీసుకోవాలి. ఒకటి ఈ రైతులు కూడా ఈడ ఏమున్నది ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఈడేం జరిగిందనేది కూడా క్లారిటీగా వాళ్ళకు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం 6 వేలు తెలియాలి అంతే. ప్రత్యేకంగా మాత్రం పంచాయతీ సెక్రటరీ మీద చర్య తీసుకోవాలి. ఈ రైతులు ఎవరు అంటే ఎవరి మీద చర్య తీసుకోవాలంటే ఎవరిని చెప్పలేము, ఎవరి చేయాలంటే ఎవరిని మేము గుర్తించలేము కూడా. కాబట్టి ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ మీద చర్య తీసుకోవాలి. పశువులు మాత్రం మా ఇంటి పక్కల మా ఊళ్ళో మా పెద్దన్న వాళ్ళ కూడా పశువులు ఉన్నాయి. కాబట్టి ఆ గడ్డి కూడా మేత వేయడానికి ఖచ్చితంగా అది మేపులు అది మిషన్తో మోపులు కట్టిపిల్లని అనుకున్నాము. కాకపోతే అది మిషన్ రాకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. అది గడ్డి మాత్రం మొత్తం మంటి పెట్టింది. ఇప్పుడు పశువులో కూడా గడ్డి కూడా లేదు. ఇప్పుడు మేము చేయాలో దాని గురించి మాత్రం మేము ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఏం చేయాలో అర్థమవుతలేదు. వికారాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు బదిలీలు అయ్యాయి. బంటారం నూతన ఎస్ఐగా శ్రీశైలం యాదవ్, కోట్పల్లి ఎస్ఐగా గఫూర్, వికారాబాద్ పట్టణ ఎస్ఐగా శ్రవంతి విధుల్లో చేరనున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.